ఎస్. సో ఈ సినిమాతో తన డెబ్యూటెంట్ సినిమాలా కాకుండా ఎన్నో సినిమాల అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్గా ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మా రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమా తర్వాత ఒక మార్క్ని క్రియేట్ చేసుకోబోతున్నటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ ఆయన పుట్టినరోజు కనుక ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఒక ఎమోషనల్ స్టోరీని, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ. ఇదే శిల్పకళా వేదికలో చిరంజీవి గారు చాలా సినిమాలకు వస్తే బయట తగిలేసేవాళ్ళు. ఇప్పుడు అదే నా ఈవెంట్కి చిరంజీవి గారు రావడం, రవి కొట్టెవరా ఛాన్స్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫస్ట్లీ మా అమ్మ, థ్యాంక్ యూ అమ్మ కన్నందుకు. మా డాడీ అండ్ పేరెంట్స్, వెరీ ప్రౌడ్ మూమెంట్. వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండడం నాకు వెరీ 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 ప్రౌడ్ మూమెంట్. ఐ థింక్ ఐ మేక్ యూ మోర్ ప్రౌడ్. అండ్ మా అన్నయ్య, వాడు లేకపోతే 10 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఒక్కరోజు ఇంట్లో రూపాయి ఇచ్చింది లేదు నేను. వాడు ఒక్కసారన్నా అరే 50-50 అని ఉంటే ఇదే స్టేజ్ మీద వేరే డైరెక్టర్ మైక్ పట్టుకుని ఉండేవాడు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. అంటే 1 ఇయర్ అయిపోయింది కదా, సో స్పీచ్ ఫాస్ట్గా ముగించాలన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ వెరీ స్పెషల్. మా పేరెంట్స్ తర్వాత నేను చెప్పాల్సింది నా గురు, మై మెంటర్, మై ఎవ్రీథింగ్ మారుతి సార్. ఐఎమ్ ట్రూలీ మిస్సింగ్ యూ హియర్. మీరు ఆ రోజు మన డ్రాయింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో ఒక సీన్ చెప్తున్నప్పుడు, రవి నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు అనకపోతే ఇంకా అక్కడే ఉండేవాడిని సోఫా కిందనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ మై ఫ్రెండ్స్, నేను ఎప్పుడో ఒకటి నమ్ముతూ ఉంటా, పుట్టినప్పటి నుంచి చదివినంత వరకు, చదువుకున్నంత వరకు పేరెంట్స్ పోషిస్తారు. ఎవడైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే ఫ్రెండ్సే పోషిస్తారు. నన్ను ఇన్ని రోజులు పోషించిన, ఈ 10 ఇయర్స్లో పోషించిన, అడగగానే అప్పించిన, ఇచ్చిన తర్వాత అడగకుండా ఉన్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 24 తర్వాత మీరు అడగకుండా నా అప్పులన్నీ తీర్చేస్తా గ్యారంటీగా, నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, బట్ అందులో నా టీంలో నేను ఏం నమ్ముతా అంటే, మనకు బాగా క్లోజ్ అయిన పీపుల్ ఎవరైతే మన పక్క నుండి మనతో పాటు ఉంటారో, అంటే వర్క్లో కూడా, దాన్ని వర్క్ కొంచెం స్మూత్ అవుతుంది. లక్కీ, థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. నువ్వు నా కోసం ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డావో నాకు తెలుసు. నేను నిలబడితే నువ్వు కూడా నిలబడతావు ఖచ్చితంగా, నమ్ముతున్నా. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, డైలాగ్స్ నేనే రాసా ఈ సినిమాకి. ట్రైలర్ మొత్తం మీద కిరణ్ అని చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది లక్కీ రాశాడు. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. అండ్ సంతు, నా ఎడిటర్. సంతు నాకు ఎంత బలం అంటే, ఎప్పుడైనా కొంచెం లో అయితే ఎక్కడైనా సంతు ఉండడానికి వెళ్ళిపోతుంటా అక్కడికి నేను. సంతు, యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఎడిటర్, ఎడిట్ టేబుల్ మీద డైరెక్టర్ సంతు. నేను అందరూ సెట్లో నా మాట అంటారు, ఎడిట్ రూమ్లోకి వెళ్తే నేను అన్నీ మూసుకొని సంతు మాట అంటా. సో అంత ఇంపార్టెంట్ సంతు ఈ సినిమాకి. సంతు దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే తన అప్బ్రింగింగ్, తన పేరెంట్స్ తను ఎంత బాగా పెంచారో అనుకుంటుంటా, నా కొడుకుని పెంచితే సంతులో పెంచాలని. థ్యాంక్ యూ సో మచ్ సంతు. అండ్ విష్ లేకపోతే నాకు సెట్లో టెన్షన్ వచ్చేస్తుంటుంది. నేను మామూలుగా జనరల్గా 7కి షూటింగ్ అయితే నేను 5కి వెళ్ళిపోయి అక్కడ సీన్ రాసుకుంటుంటా. సీన్ రాగానే ఫస్ట్ విష్కి చెప్పకపోతే విష్ మొహంలో 2 ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. ఒకటి ఎస్, ఇంకోటి నో, మీడియం ఉండదు. విష్కి చెప్తే సీన్ బాగుందంటే నవ్వుతాడు, లేదంటే అదే మొహం పెడతాడు, మళ్ళీ వెళ్ళి మూసుకొని మళ్ళీ సీన్ రాసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ విషు ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ. ఐ హోప్ విల్ కంటిన్యూ యువర్ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దేవి పరచూరి గారు, కాస్ట్యూమ్ డిజైనర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, చైతు, రాము,
ప్రత్యూష, రాజా అండ్ వీళ్ళందరికంటే కూడా గురుగారు, నా వల్ల మీ బీపీ ఎంత పెరిగిందో నాకు తెలుసు. పెద్దమ్మకి సారీ. హోప్ఫుల్లీ 24 తర్వాత మనందరం బాగా మాట్లాడుకుందాం. నా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. నేను మొన్న ఎప్పుడు అన్నా, మా నాన్నకి డబ్బులు లేవు కానీ ఉండుంటే నాకు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసేవారు కదా గ్యారంటీగా. ఐ డోంట్ నో వాళ్ళని ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. లాస్ట్ ఒక 15-20 డేస్ కొంచెం రఫ్ ప్యాచ్, అందరికీ ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినాయి. బట్ నేను ఎప్పుడు